గ్రామాలను అభివృద్ధి చేయాలి అని పదివేలు ఇచ్చేయలేదు సరే గారికి మరి మార్కెట్ చైర్మన్ గారికి ఎంపీపీ గారికి ఎంపీఓ గారికి మరి ఎంపీటీసీ గారికి మాజీ సర్పంచ్ ప్రసాద్ గారికి మరి ఉద్యోగస్తులందరూ కూడా మరి నాయకులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామాల్లో ఉండి మరి ప్రజలకు కావాల్సిన అవసరాలు వాళ్ళ ఇబ్బందుల్ని మరి తిరిగి తెలుసుకొని అవి పూర్తి చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇలా వేదిక మీద ఉన్న పెద్ద మీ యొక్క గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా నమస్కారం. మీరు ఒకసారి ఎందుకంటే మాట్లాడటం తేలికే, మీకు ఏం చేసిందో ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసుకోవాలి. మీ కొత్తగూడానికి 4 రోడ్లు మీ పొలాలు కూడా 4 పెద్ద పెద్ద రోడ్లు మీరు ఎప్పుడు మీ కళ్ళలో కూడా ఎప్పుడు ఊహించలేదు. మీకు ఆయన రాయనపాలెం పోవాలా, రుద్రారం పోవాలంటే మీ ఊరు మొత్తం ఎడలుగా నుంచొని లైన్ కూడా పోయినా కూడా అంత పెద్ద రోడ్ వేసి మీ పొలాలు ఇది వచ్చింది. లక్ష్మీపురం పోవాలంటే ఇంత పెద్ద రోడ్ వేసి సిమెంట్ రోడ్, మళ్ళీ మీరు మిట్టగూడెం పోవాలంటే ఇంత పెద్ద రోడ్ వేసి, అంటే మీ మొత్తం ఈ 3 రోడ్లకే 40 కోట్ల రూపాయలు. అంటే ఎవరికి ఉపయోగమైతే మీ ప్రజలకి మీకు ఏకానికనే సౌకర్యానికే చేస్తున్నాం. మీరు మిషన్ భగీరథలో ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను కూడా చేపడతాం. ఒక్కొక్కటి రాసుకొని మిమ్మల్ని అడగకుండా వేసినాం. ఇవన్నీ మీరు ఎవరు మీ ఊరు రైతులు వచ్చే నన్ను అడగలేదు, ఇవన్నీ ఏవైనా రోడ్లన్నీ అడగలేదు, మరి మీ ఎవరు చెప్పలేదు. మరి మీ ఎంపీపీ గారు హనుమంత్ రెడ్డి గారు మరి మా ఊరు ఇట్లా రోడ్లు వేయాలి, మా రైతులందరూ పొలాలు కడిపోవాలి, మరి దాంట్లో మన మనుషులందరూ కూడా ఉపయోగమవుతుంది వేయండి అని చెప్పి దాంతో ఎంపీపీ గారి దాంట్లో వేయటం జరిగింది. మరి ఒక్కొక్క పని జరుగుతుంది గ్రామంలో. ముఖ్యంగా మరి మస్తానమ్మ గారు ఇప్పుడు మా ఇంద్రమ్మ కాలనీ ఉంటాడు, ఆయన దగ్గర సైదాబే మీకు ఇల్లు, ఎందుకంటే మొట్టమొదటి మీకు ఆ కోరిక తిరిగితే మిగతా తిరుగుతారు. మన ముఖ్యమంత్రి గారు నేను ఇల్లు కట్టడానికి ఇప్పుడు ఈ నిమిషంలో ఇక్కడనే కొబ్బరికాయ పెట్టిపోతా, ఎవరో అక్కడ జాగాలో ఉన్నది మరి ఎంపీటీసీ గారు చూపించాలి. 100 ఇళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిపోమంటే ఇప్పుడే ఇచ్చి పారేస్తారు సంతకం పెట్టి. 100 ఇళ్ళు కట్టకపోతే మటుకు మళ్ళీ మిమ్మల్ని జైలు మీరైనా సిద్ధంగా కూడా జైలు పోవడానికి 100 ఇళ్ళు నేనన్నా ఇవ్వకపోతే నేనన్నా జైలు పోతాను. ఇవన్నీ కాదు, ముచ్చట చెప్పకు, ముచ్చట అనే చెప్పేదినమ్మా. ఇప్పుడు మన ఎంపీటీసీ గారు చెప్పినారు జాగా ఉంది ఇక్కడ, వాళ్ళ ప్లాట్లు ఉన్నాయి ఒకే చోట కనుక ప్లాట్లు ఉంటే మీకు ఇప్పుడు 50 ఇళ్ళు కాదు 100 ఇళ్ళు కాదు, మీరు ఎంతమంది కడతారు లిస్ట్ చేయడం, ఆ లిస్ట్ అక్కడ పడేసి ఇల్లు కట్టించారు. నా దగ్గర ఇళ్ళు ఉన్నాయి, రెడీగా ఉన్న ఇల్లు, నేను బతిమాలుతున్నా, దండం పెట్టిన కట్టుకోరాను. అక్కడికి 20 ఇళ్ళు హనుమంత్ రెడ్డి గారిని 20 ఇళ్ళు కట్టియమంటే 20 ఇళ్ళు కట్టించాడు. అవి రేపు రైతు వేదికలతో పాటు ఆ ఇళ్లను కూడా ఊళ్ళో ఎవరైతే బీదాలు ఉంటారో వాళ్ళందరి పేర్లు ఆర్డీఓ దగ్గరికి ఇస్తే వారు లాటరీ మీ అందరి సమక్షంలోనే మీ ఊరి సమక్షంలో లాటరీ తీసి ఆ 20 ఇళ్ళు కూడా ఈ నెలలోనే మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఆ 20 ఇళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం.
ఎందుకంటే మిగతా వాళ్ళు కట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నా అక్కడ జాగాలు కనుక ఒకే చోట ఒక 20 కానీ 30 కానీ 50 కానీ కడతానంటే మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి, ఎమ్మంటే నేను కొబ్బరికాయ కొట్టి మీకు ఇల్లు ఇస్తాను. ఇల్లు ఇచ్చేదానికి ఏం అభ్యంతరం లేదు. అది కాకుండా ఊళ్ళో జాగా ఉంటే ఆ జాగా మీద కట్టుకోవడానికి ఇబ్బంది లేదు. అది కూడా మరి వచ్చే నెల నుంచి కరోనా చేయబట్టి మరి ఆగని. ఇప్పుడు ఇక్కడ ఒకే చోట స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కట్టుకోవడానికి ముందుకు వస్తే మీకు 100 ఇళ్ళు అయినా ఇప్పుడు ఇచ్చేస్తాం. మేము మిషన్ భగీరథకి ఒక ఈ గారిని ఎస్సీ గారిని వేసి ప్రతి ఊరు మరి మీకు నీళ్లు రావడానికి, నీళ్లు లేకపోతే అందుకని ఇప్పుడు మేము మీకు ఇక్కడ ఊళ్ళో ఏం బాధలు ఉన్నాయో దయచేసి సర్పంచ్ గారికి నాకు విజ్ఞప్తి, మీ మీద ఏం కంప్లైంట్ చేయరు. ఎందుకంటే ప్రజలు ఇట్నే అంటారు, మనం చేసే పని మనం చేస్తామని అనుకోరు. మీరు చేయాల్సిన కార్యదర్శి గారు మీరు చేయాల్సిన పని ఏంటంటే సర్పంచ్ గారు వద్దన్నా, మేము నాయకులు వద్దన్నా ఈ ఊర్లో ఏం కావాలి, ఏం అడుగుతున్నారు ప్రజలు, అవన్నీ నువ్వు రిపోర్ట్ తయారు చేయాలి. మాకు వ్యతిరేకంగా రాసిన వాళ్ళు మా వ్యతిరేకంగా చెప్తారు, సర్పంచ్ గారు ఇది చేయట్లేదని చెప్పి రాసుకో చెప్తారు. ఎందుకంటే మరి మేమేం తప్పు చేస్తున్నాము మాకు కూడా తెలియకపోతే మరి మేము అలా ఏం చేయాలో మాకు అర్థం కాదు. సర్పంచ్ గారి మీద కూడా రాసుకో, నా మీద రాసుకో, డిప్యూటీస్ గారి మీద రాసుకో, ఎంపీపీ మీద రాసుకో. అక్కడ నువ్వు మళ్ళీ సర్పంచ్ గారు నా ఉద్యోగం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు అని పెడతాడు. నీ డ్యూటీ అది. నువ్వు ఇక్కడ ప్రజల బాధలు రాసి మాకు చెప్తే ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ప్రజల యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా మన గ్రామాల్లో ఒక్క సంవత్సరం లోపల, ఈ ఒక్క సంవత్సరం లోపలే గడువు పెట్టినాడు. సంవత్సరం లోపల ప్రతి నెల గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీకి ఇదివరకు నిధులు లేవు, నిధులు ఇప్పుడు ఇస్తున్నాడు. ఆయనే ప్రతి నెల 1వ తారీఖు నాడు ఏ పని ఆగినా ఆగకపోయినా ఇస్తున్నాడు. సరే, దాంతో సర్పంచులు కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే దానికి ఊరికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన గ్రామంలో అనేకమైన ఉపాధి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకా ఏమైనా పనులు ఉన్నట్లయితే వాటిని డెవలప్మెంట్ చేసుకునే విధంగా 4వసారి కూడా ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదట కార్యక్రమం చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఊళ్ళో, ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ పల్లె ప్రగతి కార్యక్రమంలో చాలా అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో మొత్తం క్లియర్ చేస్తా. అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరగడం ఉంటుంది. కాబట్టి దీనికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు గ్రామ సభ ఏర్పాటు చేసినాం ఈ రోజే. అయితే దాంట్లో మనకి మా యొక్క గ్రామంలో ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ తయారు చేసుకొని గ్రామ సభలో నోట్ చేసి చదివి వినిపిస్తారు. తర్వాత రెండో రోజు కరెంటు వాళ్ళు వస్తారు. వాళ్ళు మన గ్రామంలో ఎక్కడైతే వంగిపోయిన తీగలు ఉన్నాయో, లేకుంటే తాట వైర్ లేదు, లూజ్గా ఉన్నాయి, ఏమైనా హోల్స్ అవసరం ఉన్నా, ట్రాన్స్ఫారం అవసరం ఉన్నా కానీ వాళ్ళకి చెప్పినప్పుడు అవి మొత్తం చెడిపోయిన స్తంభాలు తీసివేయడం, ఆ కార్యక్రమాలు రెండో రోజు చేయడం జరుగుతుంది. మూడో రోజు మాత్రం శిథిల వ్యవస్థలో ఉన్న ఇళ్ళు ఏమైనా ఉన్నా, పాడుబడిన బావులు గుంటలు ఉన్నట్లయితే వాటిని కూర్చివేయడం జరుగుతుంది. 4వ రోజు ఆదివారము, ఆ రోజు స్వచ్ఛందంగా మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కోఆపరేషన్ చేయడం వల్ల మన గ్రామాన్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. బాబు మీరు మాట్లాడిండ్రు, గ్రామాన్ని మొత్తం నేను కూడా మీతో ఉంటాను. గ్రామాన్ని నీట్గా పరిశుభ్రంగా మంచిగా చేసుకుందాము. రెండోది చెట్ల పెంపకం. ఇంత ముందు కూడా చెట్లు చాలా పంపిణీ చేయడం జరిగింది. ఇంటికి 4 చెట్లు 5 చెట్లు వేయడం జరిగింది. కానీ ఇళ్లలో చెట్లు కానరాలే. నేను తిరిగాను ఈరోజు ఇండ్లు ఊళ్ళే, కానీ ఎక్కడ ఇల్లు చెట్లు కానరాలి. ఎందుకు పెంచలే మీరు చెట్లు? నీళ్లు రావట్లేవో చెట్లు పెంచట్లేరా? సరే మంచిది, నీళ్ళు పెట్టిస్తారు ఈ వారంలో. అందరం చెట్లు పెంచుకుందాం. నేను ఎమ్మెల్యే గారి ముందల, ఆర్డీఓ గారి ముందల, అందరి ముందల ఒక హామీ ఇస్తున్నా. ఇప్పటి నుంచి ఎవరైనా చెట్లు మంచిగా పెంచుకుంటే ప్రైజ్లు ఇస్తానికి నేను ఒక స్కీమ్ చెప్పదలుచుకున్నా. ఆ అమౌంట్ నా జేబులోకి వెళ్ళి ఇస్తాను. ఫస్ట్ ప్రైజ్ ఎవరు మంచిగా పెంచితే వాళ్ళకి 10,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 9,000, అట్లనే మొత్తం 1,000 దాకా. అంటే 10 మందికి 10,000 నుంచి 1,000 వరకు. తర్వాత 10 మందికి 20 మందికి 1,000 రూపాయలు చొప్పున నా జేబులోకి వెళ్ళి ఇస్తాను. అది నేను రేపు సోమవారం నాడు ఎంపీడీఓ గారికి డీడీ రూపంలో అమౌంట్ జమ చేస్తా. దయచేసి ఈసారి చెట్లు మన ఊళ్ళో కనీసం ఒక 10,000 చెట్లు మంచిగా బతికించి చూపిస్తాం. వచ్చే
దాని వరకు మన కేసీఆర్ గారి ఆకాంక్ష మేరకు దీపాలు అయితే తాగునీటి రైతు సమస్య అయితే తీర్చడానికే ఉన్నది. మనం ఎంతమంది గ్రామ పంచాయతీకి వచ్చి మన సమస్యల్ని ఈరోజు చెప్పుకుంటున్నాం, కానీ ప్రతిరోజు సెక్రటరీ గారు ఊర్లోనే ఉంటాడు, సర్పంచ్ గారు ఊర్లోనే ఉంటారు, అందరు ఊర్లోనే ఉంటారు, ఎంపీటీసీ గారు ఊర్లోనే ఉంటారు. మనం వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పని చేయనప్పుడు మనం నిలబెట్టి అడగవచ్చు, తప్పేం లేదు. కానీ మన ఊరు మన బాధ్యత కూడా ఉంటుంది. మనం ఇంటి ముందర మన మొక్కల్ని పెంచుకునేటప్పుడు కనీసం వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. మొక్కలు కూడా వీధిలో పెట్టడం కూడా జరిగింది. కానీ ఎవరింటి ముందర ఉన్న మొక్కను వాళ్ళు సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకరిని చూసి ఒకరు ఒక మారితే మన ఊరంతా పచ్చదనం పరిశుభ్రతతో చాలా ఉంటుంది. అంతేకాకుండా ఊళ్ళో ఉన్నటువంటి దిబ్బలు అయితే అన్నింటినీ తొలగించుకొని మన పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరుచుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే సీజనల్ వ్యాధులు అంటువ్యాధులు కూడా మనం రాకుండా ముందు జాగ్రత్తగా మన ఇంతే కాకుండా నిరంతరం జరుగుతుంది. పల్లె ప్రగతి కార్యక్రమం ఇంతకుముందు ఉన్నప్పుడు మనకు గ్రామాల్లో అన్నీ ఎక్కడి అస్తవ్యస్తంగా ఉండేవి. కేసీఆర్ గారు ప్రారంభించిన తర్వాత ఒక్కొక్క లోపం అన్ని సరి చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. 4వ విడత అంటే ఇంతకుముందు గతంలో ఇట్లా లేదు. చెట్లు ఎక్కడే ఉండేది, మొత్తం మురికాలు కూడా శుభ్రంగా ఉండకపోయేది, చెత్త కుప్పలు ఎక్కడెక్కడనే ఉండేది. ట్రాక్టర్ అరేంజ్ చేసారు, ట్యాంకులతో నీళ్ళు పోస్తారు. ఇవన్నీ జరిగిన మార్పులను మీరు గమనించాలి. మా కొత్తగూడ డబుల్ బెడ్రూమ్ కట్టించి దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది సార్. అది ఎవరికి అలాట్ చేయట్లేరు. అవి మొత్తం చెదలు పట్టి రాలిపోతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారు వచ్చారు కాబట్టి ఎప్పుడు కూడా ఈ విషయం దృష్టికి రాలేదు. అక్కడ చాలా శుభ్రంగా అంతా చేసి మొత్తం ఆగం అయిపోయినాయి. అవి ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేరు, అవి ఎవరు అలాట్ చేయట్లేరు. ప్లేస్ కూడా ఉన్నాయి సార్, గవర్నమెంట్ ప్లేసు. ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటుంది, కానీ ఆ ప్లాన్స్ ఇవ్వట్లేదు. అక్కడ ఎవరన్నా పోయి ఏదైనా చేస్తే దాన్ని అంటే గతంలో సర్టిఫికెట్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు అవి ఎవరు వినియోగించుకోలేదు. కొంతమంది కట్టుకున్న వాళ్ళకు అలాట్ అయినాయి. ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి సార్, ఆడ కొంతమందికి ఇల్లు కట్టుకున్న సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ స్కీమ్ రాకున్నా కూడా ఒకవేళ వచ్చి ఇస్తే ఇంకా మంచిది. కానీ కట్టిన ఇల్లంత వరకు వాటిని అలాట్ చేయలేదు సార్. మొత్తం చదువులు పెట్టి మొత్తం ఆగమైపోయిన కంప చెట్లు, అక్కడ వాటర్కు ప్రజలకు కూడా మొత్తం అది ఒక విలాసాలకు అయిపోయింది సార్. అదొకటి తమ దృష్టిలో ఉంచుకొని అది అర్జెంటుగా చేయాలని ఆర్డీఓ గారిని ఎమ్మెల్యే గారిని మేము కోరుతున్నాం. ఈ పల్లె ప్రగతికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. భగీరథ పైప్ లైన్ తోటే వాటర్ ప్రాబ్లం అయింది. ఊళ్ళే మంచిగా ఉండి ఇంతకుముందు అన్ని పైప్ లైన్, ఎప్పుడైతే భగీరథ పైప్ లైన్ వేసి అన్ని రోడ్లను పలగొట్టి అవన్నీ కన్స్ట్రక్షన్ చేయక వాళ్ళు ఈ టైంలో చేయక ఆ పైప్ లైన్లో డబల్ వేసి ప్రాబ్లమ్స్ అయింది సార్. వస్తుంది లాగా మీకు ఎలాంటి సమస్యలున్నా మన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు. మీరు మీ సమస్యలు చెప్తే నోట్ చేసుకుంటారు. వారం రోజుల్లోనే మీ సమస్యలని తీర్చడానికి మరి ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కింద గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి చేపట్టినాక మరి ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు జరుగుతున్నాయో మీ అందరికీ మనందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో రైతాంగానికి కానీ మరి 70% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడే రైతులందరికీ అన్ని రకాల ప్రయోజనాలు వచ్చే విధంగా మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మనందరం కూడా రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళమే. మరి కార్మిక కుటుంబాలు ఉన్నాయి, ఇలా వ్యవసాయ కుటుంబాలు, ఇంకా అన్ని రకాల కుటుంబాలు ఉన్నాయి. మరి మన గ్రామ పంచాయతీలో గతంలో మరి ఎవరైనా చనిపోతే పుట్టల మట్టి, కట్టెల మట్టి, కాలువల మట్టి దానం చేసేది. మరి ఈరోజు వైకుంఠ ధామాలు అద్భుతంగా మరి ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకే నిధులు నేరుగా ఇస్తుంది. అంటే మీ గ్రామంలో ఉన్న సమస్యలు మీ దగ్గర ఇక్కడే పరిష్కారం కావాలి, కేంద్ర స్థాయిలో కాదు, గ్రామ స్థాయిలో. మరి ఈరోజు అధికారులందరూ మరి ఎమ్మెల్యే గారు, పెద్ద అధికారులు, ఆర్డీఓ గారు లాంటి అధికారులు ప్రజల వద్దకి వచ్చి మరి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కరెంటు కానీ మరి గతంలో మరి వ్యవసాయం చేసినట్టయితే శిస్తు కట్టమని మరి శిస్తు ఉండేది, మరి శిస్తు కూడా తీసేసాడు. తర్వాత మరి పింఛన్లు పెంచడం, అన్ని రకాల పేద ప్రజలందరూ మరి పల్లె ప్రగతి ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలంతా మాట్లాడేది, మరి ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. కానీ పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టినటువంటి ప్రత్యేక కార్యాచరణ ఇది. ఇప్పుడు
కరోనా గురించి కానీ దేని గురించి కానీ అన్నీ మంచిగానే చూస్తారు. కాబట్టి మనం అందరం ప్రతి ఒక్కరం ఇంటింటికి చెట్లేసి ఒక్కొక్క 6 ఊరికి 6 ఇంటింటికి 6 మొక్కలు ఇస్తారు. అవి తీసుకొని చెట్లు వేసి నాటగలని కోరుచున్నాము. మీ గ్రామంలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రత్యేకంగా వెంకటయ్యకి అయితే డబల్ నమస్కారం. ఎందుకంటే ఈరోజు మీ గ్రామంలో సమస్యలు తెలుసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ పల్లె ప్రగతి 4వ విడత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అంటే ఇట్లా 4 విడతలుగా 3 విడతలు అయిపోయి 4వ విడతలో మనం ఉన్నాం. అసలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు పల్లెలు ఆరోగ్యంగా ఉండాలి, పల్లెలో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, పల్లెల్లో ఏ వసతి కావాలన్నా వసతి మనం సమకూర్చాలని చెప్పే గ్రామ పంచాయతీలకు నెల నిధులు నేరుగా ముఖ్యమంత్రి దగ్గర నుంచే ప్రభుత్వం నుంచే మీకు అదుపు వస్తున్న విషయాన్ని మీరు ముఖ్యంగా గమనించాలి. వస్తున్నాయి దాన్ని బట్టి మీకు వచ్చిన ఆదాయాన్ని బట్టి మీకు వచ్చిన డబ్బును బట్టి ప్రభుత్వం పంపుతున్న డబ్బును బట్టి మీ ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అది కాక ఇంకా అదనంగా మన శాసనసభ్యులు కూడా మరి మీకు ఫండ్స్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతో ఇంతో నేను కూడా జెడ్పీటీసీగా మీ గ్రామానికి ఏదో ఒకటి వృతాభక్తిగా నాకు వచ్చిన 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు వస్తే మీ గ్రామానికి కూడా కొంత మరి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇంకా మీ ఎంపీపీ గారు అయితే ఇది మా సొంత ఊరు ఇంకా అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ముందుకు పోతున్న విషయాన్ని కూడా ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. గ్రామంలో ఎంత చేసినా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి అన్నిటినీ మనం తీర్చుకోవడానికి మన కాడ కూడా ఓపిక ఉండాలని చెప్పి నేను సందర్భంగా అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ నేను పేరు ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న డబ్బులు ఒకసారి ఒక బజార్లో పెడితే సరిపోదు. ఉన్న డబ్బులు ఒక దగ్గర అత్యవసరంగా ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టి ఆ ప్రాంతంలో అక్కడ అభివృద్ధి చేసి ఆ ప్రాంత అవసరాలను తీర్చడానికి సర్పంచ్ గారు గ్రామ సభ్యులు అందరూ కూర్చొని తీర్మానాలు చేసి పని చేసుకుంటూ ఉంటారు. ఇదొక భాగం. అయితే ఇక్కడ ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారంటే స్వయాన ఇన్ని డబ్బులు ఇచ్చి కూడా మరి వాళ్ళు చెట్లు పంపి నర్సరీలు ఏర్పాటు చేసి మీ దగ్గర పల్లె ప్రగతి వనాలు ఏర్పాటు చేసి ఇంకా అన్నీ మీకు సౌకర్యాలు చేకూర్చాలని మీలో ఆరోగ్యాలు చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి మన ప్రజల మీద ఎంత తపన ఉందో ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా గమనించవలసిందిగా నేను మనం చేస్తా ఉన్నాం. మరి మా పల్లె ప్రకృతి వనాలు కట్టి అన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు నిశ్చితంగా ఉండండి. ప్రజలకు మనిషి మన ముఖ్యమంత్రి ఎప్పుడు మీ బాగోగులను చూడడానికే ఈ ముఖ్యమంత్రి దృష్టి ఉన్నదనే విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా గమనించాలి. మీ సమస్యలు చెప్తే ఈ 10 రోజుల్లో క్లియర్ చేయడానికి ఇందాక గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా దాందే మోటివ్. మీరు మీ సమస్యలు చెప్తే దాన్ని మనం ఈ 10 రోజులు ఎంపీడీఓ గారిని కంప్లీట్గా మనం ఈచ్ గ్రామాన్ని ఫోకస్ చేయడానికి పెడతాం. అండ్ ఆల్సో మీ పంచాయత్ సెక్రటరీ మీద కూడా మేము గట్టిగా కూడా చెప్తున్నాం. పంచాయత్ సెక్రటరీ బాబు అన్ని క్లియర్ ఎక్కడ ఉన్నారు పంచాయత్ సెక్రటరీ మీరు ఇంతమంది చెప్తున్నప్పుడు మన సైడ్ నుంచి మీకు ఏం కావాలో చెప్పండి. అడ్మినిస్ట్రేటివ్లీ కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్తాం, మిగతాది ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. సో కాబట్టి మీరు అరవడం వల్లనో దీనివల్లనో కాదు, మీరు ఒక్కొక్కళ్ళు మీ సమస్యలు చెప్తుండండి. వీళ్ళందరూ మొత్తం అందరం వస్తాం గ్యారంటీ. ఇప్పుడు శానిటేషన్ ప్రోగ్రామ్ చెప్తారు, ఇప్పుడు దేని మీద ఏ రోజుకి దేని మీద మనం వెళ్ళబోతున్నాం అనేది, ఏ సమస్యలు తీర్చుకోవడానికి అని మనకు ఒక క్లియర్ కట్గా ఒక డైలీ అది ఉంది. ఈ 10 రోజులు అయ్యాక కూడా మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించకపోతే అసలు అలా జరగదు, కనిపిస్తుంది. అది మేము ఈ ప్రోగ్రామ్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పెట్టిన దాని మెయిన్ ఉద్దేశం ఇది. అందుకే కలెక్టర్ గారు మొత్తం జిల్లా అధికారులందరినీ ఈచ్ మండలంకి పంపించడం జరుగుతుంది. మొత్తం జిల్లా అధికారులందరూ కూడా ఇలాగే మీ గ్రామంలాగే డిఫరెంట్ గ్రామాల్లో అందరిలో తిరుగుతున్నాం. ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా చేయడానికి. లైట్స్ అని చెప్పారు, అవి చేస్తాం. మీరు నీళ్ళు అని చెప్పారు, ఆల్రెడీ చెప్పారు, అది కూడా క్లియర్ చేస్తాం. శానిటేషన్, మురికి కాలువలు అవి తీయించడం, ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ 10 రోజుల్లో మీరు చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తారు. అలాగే మీ మిగతా సమస్యలు ఏమంటే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అవి కూడా కొంతమంది ఇళ్ళు అని అంటున్నారు. అన్నీ కూడా మొత్తం ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఉద్దేశం మొత్తం
మీకు ఎట్లా మ్యాక్సిమం బెనిఫిట్ అందివ్వాలి అన్న ఉద్దేశంతోనే ఉంది. అధికారులకు కూడా ఎప్పటికప్పుడు మాకు వస్తున్న సూచనలు కూడా మీ అందరి వెల్ఫేర్ కోసం ఏం చేయాలి అనే సూచనలే వస్తాయి. ನಾನು ಇಂಟ್ರ కరెంట్ అవును నీళ్ళు అది బోరు నీళ్ళు కింద నీళ్ళు పోయేది మందు తక్కువ పెట్టావా చూడండి మేడం ఇంకా తీసుకొని ఏమన్నా దర్రా గబ్బర్ అందుకే ఆడోళ్ళు అయిపోయినాయి కదా.